ఈరోజు మనం కోపం గురించి కొంచెం తెలుసుకుందాం. అవాస్తవం గురించి నేను తెలుసుకుందాం ఫస్ట్. అంటే మిత్స్ అబౌట్ యాంగర్ అనమాట. చూడండి, మనకు కోపం గల కారణం మనం మనుషులు అనుకుంటా ఉంటాం, లేకపోతే ఒక సిచ్యువేషన్ గురించి అనుకుంటా ఉంటాం. కానీ కదండి, ఇది ఒక మిత్ అనమాట. సెకండ్ వచ్చేటప్పటికి కోపం అనేది నార్మల్ అండి, మనం హ్యూమన్ బీయింగ్ అనుకుంటాం. కానీ కదండి, ఇది అవాస్తవం. ముందు వచ్చేటప్పటికి కోపం నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి అంటారు. ఇది కూడా అవాస్తవేనండి. సో ఫోర్త్ వచ్చేటప్పటికి కొంచెం కోపం అసలు ప్రమాదకరం కాదండి, ఇది నాకు మంచి ఎనర్జీ వస్తుంది, ఇట్ బ్రింగ్స్ మీ హై ఎనర్జీ అంటారు. ఇది కూడా అవాస్తవేనండి. ఇంకోటి ఏంటంటే కోపం అనేది నాకు చాలా నెససరీ అండి. ఎందుకంటే ఏదైనా పని చేయించాలంటే కనుక యాంగ్రీ నెససరీ అనుకుంటూ ఉంటాం. ఇది కూడా అవాస్తవేనండి. ఇది కోపం అనేది మన యొక్క ఇది చాయిస్ అండి, ఇంటర్నల్ క్రియేషన్ అనమాట. ఇది ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ పేషెన్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ పర్టికులర్ ఒక సిచ్యువేషన్ నుంచి రైట్ థింక్ చేయలేకపోవడం వల్ల కూడా కోపం వస్తుంది.